రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. మనమంతరా చాలా మంచిదిరా, నాకెంత సాయం చేసిందో, మొత్తం అంతా అదే చక్కబెట్టిందే అంటుంటే అర్థం కావటల్లా. ఏమిటి ఇంత కార్యం అంతా చక్కబెట్టింది మంథర అంటున్నాడు? ప్రారంభంలోనే భగవంతుడు భగ్నం చేశాడు. ఎవరిని? తన యొక్క రాజ్య సింహాసనం, తన పట్టాభిషేకం. సో మహారాజు అప్పుడు చెప్పి మెల్లగా మీ నాన్నగారు స్వర్గస్థులయ్యారు అన్నది. तात बात में सकल सवारी भई मंथरा सहाय बिचारी कछुक काज विधि बीच बिगारे हो भूपति सुरपति पुर पगधारे हो. మీ అన్నగారి పట్టాభిషేకాన్ని పరమాత్మ భగ్నపరిచాడు, మీ తండ్రి గారేమో స్వర్గస్థులయ్యారు అన్నది. అప్పుడు భద్రంతే సర్వం సంపాదితం మయా. అప్పుడు ఆ మాట విని అంతే మరణవార్త విన్నాడు. తండ్రి నానా అంటూ కింద పడిపోయాడు, మూర్ఛపోయాడు. तात तात हा तात पुकारी परे भूमि तल व्याकुल भारी. అలా కిందపడి శత్రుఘ్నుడు రోధిస్తున్నాడు. ఈమె దగ్గర కూర్చుని పిల్లలిద్దరిని ఊరడిస్తున్నది. నాయనా ఎందుకురా బాధపడతావు, విచారిస్తావు? మీ నాన్నగారు సహజమైనటువంటి మరణాన్ని పొందారంటున్నది. పెద్ద వయసు వచ్చింది, కాలం మూడింది, మరణించారట. నీవు ఏమాత్రంగా ఈ విచారణ పెట్టుకోమాక, సింహాసనం ఖాళీగా ఉన్నది, వెంటనే నీవు రాజ్యాధికారాన్ని చేపట్టు అలా అంటున్నది. మొదటగా ఆ మాట అన్నప్పుడు తల్లి మాటల్లో ఉన్న ఆంతర్యం తెలియల భరతునికి. వారన్నారు, అమ్మా నాన్నగారు ఏ కారణంతో చనిపోయారు నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. సంబరపడుతున్నది కైకమ్మ. రామ పట్టాభిషేక ప్రయత్నాలు ఒక పక్షం రోజులు జరిగినాయిగా. ఈ ప్రయత్నాలు తనకి తెలియకపోయినా మంథర సహాయం ఏ విధంగా పట్టాభిషేకాన్ని రాముల వారిది చెడగొట్టిందో పూసగుచ్చినట్టు చెప్పింది కైక. ఇదంతా నీకోసమే అని అంటున్నదండి. సమయంలో పాపిని సబహి భాంతి కులనాశ సుఖం పరిహృతం మోహాత్ కులేస్మిన్. భరించలేకపోయారు ఆ మాటని భరతుడు. 14 సంవత్సరాల అరణ్యవాసమా విన్నాడు, కుప్పకూలిపోయాడండి. తల్లి ఒక్కొక్క మాట ఒక మేకులాగా బాకులాగా మనసులోకి దిగింది, మూర్ఛపోయాటండి. ఇప్పుడు ధైర్యం ఎప్పటికో మెల్లగా అడిగారమ్మా, ఎవరివే నువ్వు? నువ్వు నాకు తల్లివా లేక రాక్షసివా? కులాన్ని నాశనం చేశావు గదే దౌర్భాగ్యురాల. రాజ్యం కొరకు, నాకు రాజ్యం కొరకు మా రాముణ్ణి అరణ్యానికి పంపావా నువ్వు? అయితే మా నాన్నగారు స్వర్గస్థులవ్వటానికి నువ్వే కారణం అన్నమాట. ఎవరేడ్చారే? నేను చెప్పానా నీకు రాజ్యం కోరమని?
రఘువంశ ఆచారాన్ని మంట కలిపావు గదే. ఏమిటి చూడండి, రఘువంశపు గొప్ప ఆచారాలండి. కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో వర్ణిస్తారు. వారు ఏమిటి ఆచారం అంటే, రఘుకుల రీతి సదా చలి ఆయి ప్రాణజాయి బరు బచన నజాయి. ఇది ఒక మాట. అన్న మాట కోసం ప్రాణమైనా పరిత్యజించేవారు రఘువంశీయులు, మాట తప్పేవారు కాదండి. అంతేకాకుండా ఎప్పుడు మౌనంగా చాలా తక్కువగా మాట్లాడేవారట. భాషణం చేసేవారు. అల్పభాషణం. ఎందుకని ఇట్లా చాలా తక్కువగా మాట్లాడటం అంటే, ఎంత ఎక్కువగా వాగితే అసత్యాలు అన్నీ వస్తాయి మనకు తెలియకుండా నోట్లో ఇచ్చి. పెద్ద పెద్దగా బడాయి అంటారే, ఆ బడాయి మాటలు వస్తాయి నోట్లో ఇంచి. అదంతా పాపమే. కనుక అత్యవసరమైతేనే మాట్లాడాలి, లేకపోతే మౌనం. అలా ఉంటారట రఘువంశపు రాజులు. సత్యాయ మితభాషిణాం అని కాళిదాస మహాకవి. ఎందుకయ్యా మితభాషణం అంటే, సత్యాన్ని రక్షించుకోవటం కోసం. ఇక్కడ ప్రధానంగా రఘువంశంలో ఉన్నటువంటి ఆచారాలలో ఒకటి, 2, 3, 4 కుమారులు ఉంటారనుకో, ఉన్నప్పుడు పెద్దవానికే రాజ్యాధికారం. ఈనాటిది కాదు, అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మన రఘువంశంలో ఆచారం ప్రకారంగా జ్యేష్ఠుడు రాజ్యం చేయాలి కదా. మా అన్నగారు సకల సద్గుణ సంపన్నుడు, జ్యేష్ఠపుత్రుడు, మా సోదరుడు, మా అన్న రామచంద్రుడు. ఎన్ని రకాల గుణాలు వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి రామాయణంలో. మొదటి కాండలోనే ప్రథమ సర్గ అంటారు, దాని బాలరామాయణం అని పేరు. సత్య సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన. కౌసల్య కుమారుడు రాముడు సమస్త గుణములు కలిగి ఉన్నవాడే. అలాంటి మా అన్నని వదిలిపెట్టి కాదని, త్రోసిరాదని నేను సింహాసనం ఎక్కుతానా? ఎవరు చెప్పారు నీకు? అలా ఎందుకు అనుకున్నావు? ఓ పాపిష్టిదానా, ఎంత దుర్బుద్ధే నీ మనసులో. ఈ దుర్బుద్ధి పుట్టినప్పుడే ఎందుకు నీ హృదయము వ్రక్కలై పగిలిపోయలేదు? ఎందుకు నువ్వు బతుకున్నావు? నీ నాలుక ఎందుకు తెగిపోలేదు? నీ ముఖం ఎందుకు మండిపోలేదో? వెనక్కి తిరిగాడు భరతుడు. నిన్ను చూస్తే పాపం వస్తుంది మాకు. అట్లా నీ గర్భంలో పుట్టినప్పుడే నన్ను ఎందుకు చంపలేదు అని. పసిపిల్లలుగా ఉంటారనుకోండి, ఆ నోట్లో ఒక వడ్ల గింజ వేస్తే బతకడు పిల్లవాడు. ఆ పని ఎందుకు చేయలే? ఇంత భయంకరమైన ఈ సన్నివేశం నేను చూడటానికే బతికున్నానా ఇప్పటి వరకు? అమ్మా అని పిలిచే యోగ్యత నువ్వు పోగొట్టుకున్నావే. నేటి నుంచి నువ్వు నాకు తల్లివి కాదు, పో. అసలు చంపే ఉద్దేశం కలిగింది. ఇది బతకటానికి వీల్లేదు, ఇంత దుర్మార్గం చేసింది. సంహరిస్తే మాతృహత్య చేసిన వాడురా నువ్వు భరత, నీ ముఖం చూడని నేను నీతో మాట్లాడను అని మా అన్నగారు నన్ను దరికి రానివ్వరు, అంచేత నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను. ఆ విధంగా చెట్టు నరికి నీవు ఆకులు తడుపుతున్నావే అన్నాడు మాట. చెట్టు నరికేశారు, అది ఇలా కూలిపోయింది. ఆ కూలినటువంటి చెట్లకు ఆకులు ఉంటాయిగా, ఆకులకు నీళ్లు పోస్తున్నట్టే ఈ పెద్ద మనిషి. అలా ఉన్నది నువ్వు చేసినటువంటి పని. చేపలను బ్రతికించడానికి చెరువు ఎండగట్టాట ఒక పెద్ద మనిషి. చెరువు ఎండగడితే చేపలు బతుకుతాయా? అలా ఉంది నీ పని అంటూ నీ ముఖానికి ఇంత మసి పూసుకో. ఆ కోపంతో పో. జనమత్ కాహే న మారే మోహి.
బాధపడుతున్నారు. భరతుడు అయిపోయింది, జరగవలసింది జరిగిపోయిందండి. రామునికి, నా సోదరునికి తల్లిని కొట్టాడు, దుర్మార్గుడు వీడు అన్నటువంటి అపవాదు నాకు వస్తుంది అని నిన్ను విడిచిపెడుతున్నా. హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం యది మాం ధార్మికో రామో నాసూయేన్ మాతృఘాతుకం. తులసీదాసు మహాభక్తుడండి వర్ణించారు భరతుని యొక్క పవిత్రమైన చరిత్ర. ఎంత బాధపడ్డాడో, మానసికంగా గ్లాని అంటారు సంస్కృతంలో, ఆత్మగ్లాని వర్ణించాడు కవి తులసీదాసు. భరతుని యొక్క ఆత్మగ్లానిని, పశ్చాత్తాపాన్ని, శోకాన్ని ఇంత చక్కగా వర్ణించిన మరొక రామాయణం లేదండి. ఈ విషయంలో తులసి రామాయణం దానికదే సాటి. అంత సాత్వికమైన అంతఃకరణం అయితే మాత్రమే ఇలా సాధ్యం అండి. అందువలన ఇప్పుడు ఏం చేయాలి? తల్లి దగ్గర ఇంకా ఉండరాదు. క్షణాల మీద కౌసల్యమాత దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? సహజంగా కౌసల్య అనుకుంటుందే, భరతుని మనస్సు తెలుసుకోకుండా కైకేయి ఇలా చెయ్యదు కదా, భరతునికే ఈ రాజ్య లోభం కలిగిందా అనుకుంటుంది సహజంగా. సుమిత్ర కూడా నా మీద అనుమానపడుతుంది. ఇప్పుడు వారిద్దరిని దర్శించి నేను నిరపరాధిని, నాకు ఏమీ తెలియదు, ఇందులో పాపం నాకు భాగం లేదు అని చెప్పుకోవాలి. అప్పుడు కౌసల్య భవనానికి బయలుదేరి వస్తారండి. మందిలోకి వస్తారు. కైకేయి కత జానమి జగ మాంఝా జౌ జనమిత్తే భయి కాహే నా బాంఝా. నీవు నన్ను కనకుండా గొడ్రాలుగా ఉంటే బాగుండేది కదా. ఇలా అనేక విధాలుగా తన మనసులో ఉన్న బాధ వల్ల మాతృదూషణ చేస్తున్నారండి. గతంలో చెప్పుకున్నా ఒకసారి, పరమాత్మకి అడ్డు వచ్చినట్లయితే తల్లి అయినా సరే త్యాగము చేయవచ్చు అన్నటువంటి సత్యం. తెల్లవారిన తర్వాత వామదేవాది మహర్షులు, సచివులు వచ్చారు. సచివులు అంటే మంత్రులు, సుమంత్రాది 8 మంత్రులు ఉన్నారట దశరథుల వారికి. అందులో ప్రధానుడు సుమంత్రుడు. అంచేత వారి పేరే చెప్పుకుంటాం. కానీ 8 మంత్రులు, వశిష్ఠవారు, వామదేవ మహర్షి వీరందరూ వచ్చారు భరతుని దగ్గరికి. రోధిస్తున్నాడు. కౌసల్య మాత ఆ పాదాల మీద పడి, అమ్మా తెలియదమ్మా, నిజంగా నన్ను నమ్ము, నన్ను శంకించమాక, నువ్వు నా కన్న తల్లి చేసిన కుట్రలో నాకు భాగం లేదు. ఇంత కౌటిల్యము మా అమ్మ చేస్తుందని తెలియదు నాకు. నిజంగా ఇందులో నాకు భాగస్వామ్యం గనక ఉన్నట్లయితే రకరకాల శపథాలు చేస్తున్నాడు భరతుడు. నిజంగా నా మనసులో ఆ సింహాసనం మీద యత్కించిత్ లోభము ఉన్నా ఏమవుతుంది? నా తల్లిని నా తండ్రిని చంపినంత పాపం నాకు చుట్టుకుంటుంది అన్నాడు. ఇంకా అంతకంటే ఏం చెప్పగలడు చెప్పండి? మాతృహత్య, పితృహత్య నాకు చుట్టుకుంటాయి. అందులో నాకు భాగం ఉన్నట్లయితే స్త్రీ హత్య చేసిన పాపం వస్తుంది. శిశు హత్య, పసిపిల్లవాడిని చంపటం. కంసుడు చేశాడు ఆ పని. 6 పిల్లలని, దేవకి పుత్రులని చంపిబారేశాడు. అలాంటి మహాపాపం నాకు వస్తుంది. ఒక రాజుని చంపినట్లయితే రాజహత్య, ఇవన్నీ మహాపాపాలు. ఇలాంటివన్నీ నాకు చుట్టుకుంటాయి. గోహత్య చేసిన పాపం నాకు వస్తుంది. బ్రాహ్మణ హత్య చేసిన పాపం వస్తుంది. ఇట్లా మహాపాపాలు
రౌరవాది నరకాలు నాకు చుట్టుకుంటాయి. చూడండి, రౌరవాది 28 నరకాలను వర్ణించారు భాగవత పురాణంలో. పంచమ స్కంధంలో ఈ నరక వర్ణన వస్తుంది. ఎన్ని ఉన్నాయి? 28 నరకాలు. ఈ 28 నరకములు నేను అనుభవిస్తా, ఇందులో నాకు భాగస్వామ్యం ఉన్నట్లయితే. ఇలా అంటున్నారు. నరక అనే మాట వచ్చింది కనుక వేదాంతపరంగా ఏమిటి నరకాలు, ఎక్కడున్నాయి అన్నారు. ఎక్కడో ఏ దిక్కులో ఉన్నాయంటే దక్షిణ దిక్కులో నరకములు ఉన్నాయి అన్నారు. అంచేతనే దక్షిణంగా కూర్చుని ఏ శుభకార్యం చెయ్యరు. దక్షిణ దిక్కు అందుకు నరకం. ఎంతసేపటికి ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళతారు భక్తులు కానీ, జ్ఞానులు, యోగులు, కర్మ మార్గులు. ఉత్తర దిక్కుగా. ఎందుకని? ఉత్తర దిక్కు పవిత్రమైంది. ఉత్తర అంటే పరమాత్మకు ఒక పేరు. ఉత్తర అనేది మహావిష్ణువుకి పేరండి. అంతేగాని ఉత్తర కుమారుడు అని అనుకోరాదు, వాడు ఉత్తరుడే. ఎక్కడొచ్చింది ఉత్తర? ఉత్తర గోపతిర్ గోప్త జ్ఞానగమ్య పురాతన అని విష్ణు సహస్రనామాల్లో మహావిష్ణువుకి ఉత్తర అని పేరు. అంచేత ఉత్తర దిక్కు పవిత్రమైంది. ఈ ఉత్తర దిక్కుగా కూర్చుంటారు. సరే, జీవితంలో చరమాంకం చివరి దశలో వైరాగ్యం కలిగి పరమాత్మ యొక్క మార్గంలోకి వెళ్ళాలి. అలా అనుకున్న వాళ్ళు కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తారు. అందువల్ల దక్షిణ దిక్కులో నరకములు ఉన్నట్టు మంచిది. రకరకాల నరకాలు, ఈ పాపం చేస్తే ఈ నరకం అని శాస్త్రం చెబుతున్నది. శంకర భగవత్పాదులని శిష్యుడు ఒక ప్రశ్న వేశాడు ఒక సందర్భంలో. గురుదేవా, నరకములు నరకాలు అని అంటారు, అవి కనిపించవు కంటికి, నిజంగా ఉన్నాయంటారా? శంకరులు అన్నారు, ఆ నరకాలు కనిపించవురా, కనిపించే నరకం నీకు చెబుతాను అన్నాడు గురువుగారు. అలాగా చెప్పండి అంటే పరమాత్మ శంకరులు అంటారు, కో వాస్తి ఘోరో నరక. భయంకరమైన నరకం అంటే ఏమిటి? వెంటనే సమాధానం చెప్పారు, నీ శరీరమే నరకం రా అన్నారు. ఎవరి శరీరము, ఎవరి దేహము వారికి నరకం. కన్ను కాలు అన్నీ బాగా ఉంటే ఏదో స్వర్గం అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. ఒక్క అవయవం దెబ్బతింటే అప్పుడు తెలుస్తుంది ఇది ఎంత స్వర్గం. అన్నిటికీ ముఖ్యంగా హార్ట్, కిడ్నీ భయంకరం అండి. ఈ శరీరమే నరకం, దీన్ని మించిన నరకం ఎక్కడుందే? అందువల్ల అవి కనిపించవు. ఇది స్పష్టంగా అనుభవంలో ఉన్నది. ఇంకొక మాట అన్నారు, నాకు ఎంత లేసి బాధలు, దుఃఖాలు, పాపాలు రావాలో చెబుతున్నాడు భరతుడు. నేను కుట్ర చేసినట్లయితే శివకేశవులను భజన చేయటం మాని భయంకరమైన భూతగణాలను ఉపాసన చేస్తే ఎంత పాపమో ఆ పాపాన్ని నేను మూటగట్టుకుంటా. ఇందులో నాకు, ఈ కుట్రలో నాకు భాగం ఉన్నట్లయితే. ఇట్లా రకరకాలుగా తన యొక్క పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కౌసల్య అలా పడిపోయాడు కింద కాళ్ళ మీద. లేవతీసిన నాయన, బాధపడమక్క, నిన్ను చూస్తుంటే దశరథుల వారి దుఃఖం పోతున్నది, నీ మీద నీ దుఃఖం పెరుగుతున్నది అంటున్నది కౌసల్య. ఆ విధంగా వారికి జగత్తులో పుట్టగతులుండవు. ఎవరైతే భరతుణ్ణి శంకిస్తారో, సంశయిస్తారో అట్టి వారికి పుట్టగతులు ఉండవు అంటున్నది కౌసల్య. నీవు నిర్దోషివి భరత, నువ్వే కాదురా నిర్దోషివి, మీ అమ్మ కైక కూడా నిర్దోషేరా అంటున్నది కౌసల్య. అంత ఉత్తమరాలండి. సురుచి సునీతి. ఆ సునీత అలా అంటుంది, సురుచి మీద ఎప్పుడూ ద్వేషం ఉండదండి.
ఆ విధంగా కౌసల్య భరతుణ్ణి అక్కున చేర్చుకున్నది, అమాంతంగా ఒళ్ళోకి తీసుకుని. గతంలో ఒకసారి చెప్పుకున్నా, భరతుడు ఎప్పుడైతే ఒళ్ళోకి వచ్చి చేరాడో కౌసల్యకి పాలు చేపుకొచ్చినట్టండి. ఇలాంటి వర్ణన ఇతర రామాయణాల్లో ఎక్కడా కనిపించదు మనకి, కేవల తులసి రామాయణం. స్తన్యం చనుబాలు స్రవించినట్టు. అసకహి మాతు భరత హియలాయే థనపయ స్రవహి నయన జలఛాయే. వక్షస్థలంలో పాలు, కంట్లో కన్నీరు. కౌసల్య విలపిస్తున్నారు, శోక సముద్రంగా ఉన్నది. ఇట్లా ఏడుపుతోనే తెల్లవారిపోయింది. రామమాత కౌసల్య భరత ప్రేమకి పరాకాష్ఠ కౌసల్య. ఉదయాన తెల్లవారి పడకల్లా వశిష్ఠ మహర్షి అనేక విధాలుగా సాంత్వన వాక్యాలు, సానుభూతి వాక్యాలు పలికి భరతుణ్ణి శాంతపరుస్తున్నారు, ఓదారపరుస్తున్నారు. వశిష్ఠ మహర్షి కులగురువు వారన్నారు, భరత, కౌసల్య ఇంకా కొంతకాలం బ్రతికి ఉండాలి అంటే నువ్వు ఈ ఏడుపు మానేయాలి అన్నాడు. నువ్వు ఇలా దుఃఖపడుతూ ఉంటే ఆమె బ్రతకలేదు, చూడలేదు. భర్త మరణాన్ని తట్టుకున్నది, కానీ భరతుని రోదనని ఆమె తట్టుకోలేకపోతున్నదండి. అప్పుడు శాంతపడ్డాడట భరత. గురువాజ్ఞ, గురువుగారు ఆజ్ఞ ఇచ్చారు, పితృకార్యం అది ప్రారంభించాలి. ఇంకా నేను రామలక్ష్మణులు లేరు, తర్వాత వాడే భరతుడేగా పెద్దవాడు. అందువల్ల తండ్రికి దహన సంస్కారాలు, చూడండి, భరతుడు వచ్చేంత వరకు ఒక పెద్ద తొట్టెలో రకరకాల ఆయుర్వేద ప్రకారంగా ద్రవ్యములు వేసి అందులో పడుకోబెట్టారట దశరథుని యొక్క శవాన్ని, కుళ్ళిపోకుండా వాసన 6 రోజులండి. చాలా మరి అంటే ఆ కాలంలోనే ఇలాంటి వైద్యాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఏమైంది, శాస్త్రం పోయింది. కొన్ని చాలా గ్రంథాలని బయట నుంచి వచ్చిన విదేశీ జాతుల వారు తగలబెట్టారు ఓర్వలేక. అలా ఎన్ని గ్రంథాలు పోయినాయో చెప్తారండి. కాశ్మీర్లో ఆ విదేశీ మూకలు భారతీయ తాళపత్ర గ్రంథాలన్నీ తగలబెట్టి వాటి మీద ఛాయ్ కాచుకుని తాగేవాళ్ళు, వంటలు చేసుకుని తినేవాళ్ళండి ఆ గ్రంథాల మీద. అట్లా ఎన్నో పోగా ఇంకా ఎన్ని మిగులున్నాయి ఇప్పటికీ. అంత సాహిత్యం, అంత శాస్త్ర గ్రంథాలు. అంచేత మహారాజు ఆ శవము తీయించారు, వేదోక్త ప్రకారంగా స్నానం చేయించారు, చందనం శరీరం మీద పూసి. శవవాహకులు ఉంటారు, శవం మోసేవారు, వారు వచ్చారు. అయోధ్యాపురంలో ప్రజలందరూ మహారాజుకి అంతిమ దర్శనం అంటారు, దాని కొరకు వచ్చారండి పౌరులు. మహారాజు యొక్క అంతిమ దర్శనం, పుష్పములు, హారాలు పట్టుకొచ్చారు. అందరూ పుష్పాలు చల్లారు, శ్రద్ధాంజలి ఘటించి కన్నీటితోటి సాగనంపారట దశరథ మహారాజుని. చూడండి, అయోధ్య భవనం నుంచి శ్మశాన యాత్ర ప్రారంభం. దశరథ మహారాజు యొక్క యాత్ర, వేలాది ప్రజలు రోదనలు. అట్టి సమయంలో అయోధ్య అంతా తులసిదాస్ అంటారు శోక సముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే దుఃఖించాలే అంటున్నారు పెద్దలు ఉన్నారు. పెద్దలు ఏమంటున్నారంటే, చిన్నపిల్లలు బాధపడుతుంటే ఏడవమాకండ్రో, ఎందుకు ఏడుస్తారు, చాలా ఉత్తముడు గొప్పవాడు దశరథుల వారు,
రామ 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 అంటూ రామనామాన్ని స్మరిస్తూ ప్రాణం విడిచిపెట్టాడు. అంతటి అదృష్టం ఎవరికి వస్తుంది ఇంకా? అలా మరణించారు మీ తండ్రి. చెప్తున్నారు పెద్దవాళ్ళు భరత శత్రుఘ్నులకి, ధన్యుడయ్యా ఆయన, అట్టివారి గురించి శోకించరాదు. శాస్త్రవాక్యాలు కూడా ఉన్నాయండి. తల్లి తండ్రి మరణిస్తే బిడ్డలు ఏడవరాదు అని. అయినా ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడవరాదో చెప్పారు కూడా. వీరిక్కడ కన్నీరు కారిస్తే, ఆ చనిపోయిన వారికి దాహం వేస్తే ఈ కన్నీరే తాగుతాడట వాళ్ళు. ఇది పాపం కదా, అంచేత ఏడవరాదన్నారు. అంతా ఏడుస్తే మాత్రం చచ్చిన వాళ్ళు వస్తారా? విషయం మాట, ఏడుపు రాకుండా ఎట్లా ఉంటుందండి. కానీ అతిగా ఏడవరాదండి. కొన్ని ప్రాంతాల్లో అయితే డబ్బులు ఇచ్చి మరీ ఏడిపిస్తారు. డబ్బులకి ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. పొద్దునొచ్చి సాయంత్రం దాకా ఏడ్చి, అస్సలు ఏడుపు లేకపోతే ఏమంటారండి? దరిద్రం చూడండి, అంత ఆస్తి కట్టబెట్టాడే పెద్దవాడు పోతే కొంపలో ఒక్కడు ఏడ్చేవాడు లేకుండా అనుకుంటారుగా లోకాని కోసం అయినా కానీ ఏడ్చేవాళ్ళు బాడుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏడ్చి ఆ పైసలు పుచ్చుకొని వెళ్ళిపోతారు. ఇప్పటికీ ఉంది రాజస్థాన్లో, కొన్ని రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం కూడా ఇప్పటికి కూడా ఉందండి. వాళ్ళకి ఏడుపు రాదు మరి, కరుడుగట్టిన ఉగ్రవాదులే. ఎట్లా? సో పెద్దలు అంటున్నారు ఇక్కడ, దుఃఖపడమాకండి. మీ నాన్నగారు జాతస్య హిద్రో ఈ మాటలు చెప్తున్నారు. అశోచ్యాన్ అన్న శోచస్త్వం అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితా. మీరంతా పండితులు కదా. పండితుడైన వాడు బ్రతుకున్న వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ ఏడవరాదట. చనిపోయిన వారి గురించే కాదు, బతుకున్న వాళ్ళ గురించి కూడా ఏడవరాదు. అది పాండిత్యంట. అంత పాండిత్యం అందుకు ఎంతమందికి ఉంటుందండి? చాలా కష్టం. లలితా అమ్మవారి స్తోత్రంలో ఒక నామం ఉన్నది, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని నామం. 16 అక్షరాల నామం. ఏకంగా అనాలి, ఎక్కడ కూడా ఆపకుండా. చాలా గొప్ప నామం. ఇక్కడ అమ్మవారికి పాండిత్యం ఉన్నది. ఆ పాండిత్యం ఏంటో చెబుతున్నారు వశిన్యాది వాగ్దేవతలు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాది నామం. ఎవరైతే ఈ సంసారం అనే రొంపి బురదలో కీచడ్ అంటారు హిందీలో, పంకము, ఎవరైతే కూరుకుపోయి బయటికి రాలేకుండా ఉన్నారో అలాంటి వారు గనుక భజించినట్లయితే, స్మరించినట్లయితే ఆ తల్లి వారిని ఉద్ధరిస్తుంది. రొంపి అని ఉంటుంది, ఊబి అంటారు. నదులలో ఊబులు ఉంటాయండి, కనిపించావు, నీ మామూలుగా నీళ్లులాగా. చాలా ప్రమాదం. ఆ ఊబిలో కాలు పడితే అంతే, బయటికి రాలేరు. ఎవరన్నా బయటికి తీయద్దామని ప్రయత్నం చేయటానికి వెళితే వారు కూడా పోతారు. కరెంటు షాక్ కొట్టేవాడిని ముట్టుకున్న వాడికి షాక్ తగులుతుంది. ఆ విధంగా అంత భయంకరంగా ఉంటుంది ఆ ఊబి. ఈ సంసారం అనే ఊబిలోంచి సముద్ధరణ, ఉద్ధరించే పాండిత్యము అమ్మవారికి మాత్రమే ఉన్నది. అది అసలు పాండిత్యం. అలా పెద్దవాళ్ళంతా చెప్తున్నారు. గతాసు నాగతాసుంశ్చ అని ఇలా చెబుతుంటే, శోచనీయ నహి కౌశల రావో భువనచారి దశ ప్రకట ప్రభావు. భరత, మీ నాన్నగారయ్యా, మహారాజయ్యా, నా భూత న భవిష్యతి. అలాంటి వాడు లోకంలో ఇతరులున్నారా? సబ ప్రకార భూపతి బడభాగి. ఏ రకంగా చూసినా కూడా అయోధ్యాధిపతి దశరథుల వారు పరమభాగ్యశాలి, మహా అదృష్టవంతుడో. మీలాంటి వేదము, 4 వేదాలు లాంటి కుమారులు, ఇంకా కూడా 4 ధర్మార్థ కామ మోక్షాలు, 4 బిడ్డలు, 4 వేదాలు, ధర్మార్థ కామ మోక్షాలు.
ఇలాంటి సంతానాన్ని పొందాడు. అంతకంటే ఏం కావాలి? ఇక మరణం అంటారు, ఎప్పటికైనా మరణం ఉంది, ఎంతవారికైనా ఉంది. కనుక నృపహి బచన ప్రియ నహి ప్రియ ప్రాణ. మీ నాన్నగారు ఎంత గొప్పవారో తెలిసిన, వారికి తన ప్రాణం కంటే తన అన్న మాట ఎక్కువ విలువైంది అన్నారు. ప్రాణజాయి బరు బచన నజాయి. ప్రాణాన్నైనా ఇచ్చేవారు కానీ రఘువంశీయులు మాట తప్పేవారు కాదు. ఇప్పుడు ఆ మాటకి